ఎపెక్స్ జనరల్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్. ఇక్కడ బీపీ, షుగర్, థైరాయిడ్, ఎటువంటి విష జ్వరాలైనా, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఎటువంటి జ్వరాలు ఉన్నా కానీ, లేదంటే ఎటువంటి సాధారణ జబ్బులు ఉన్నా కానీ, వాంతులు, విరోచనాలు, న్యూమోనియాలు, ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ వైద్యం చేయబడుతుంది. ఈ టీమును ఇమీడియట్ గా క్లోజ్ చేయగా ఫ్రీగా మాట్లాడుతుంది. అది క్లోజ్ చేసి ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు కేఈసీ పోలీస్ స్టేషన్లో మనకు ఒక 31st నుండి 3rd వరకు ఏది విజయపూర్ కాలనీలో తాళం వేసుకొని వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు వెళ్ళిపోతారు. లేకపోతే మనకు వచ్చేసి 3rd రోజు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసు ఎస్హెచ్ఓ రవి మరియు సిసిఎస్ బాలాజీ వరప్రసాద్ సిఏ గారు వీళ్ళందరూ కలిసి టీములుగా డివైడ్ అయిపోయి ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది. అందులో మాకు ఒక క్లూ వచ్చింది. ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక 3 టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్న భాగంలో మనకు ఈరోజు భీమవరం జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తారసపడదని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అప్రెండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఇంట్రాగేషన్ చేస్తే ఈ కేసు ఏది విజయపూర్ కాలనీలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అందులో ఏంటంటే వాళ్ళ ఎమో ఏంటంటే డే టైంలో మామూలుగా సంచులు వేసుకొని ఇది ఇనుప సామాన్లు, తర్వాత ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునేటట్టు వచ్చుకుంటూ తర్వాత ఇక్కడ దొంగతనము చేసేందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళని వెరిఫై చేసుకొని నైట్ అయితే నైటు, డే అయితే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపోయి కూడా మహిళలు కూడా అంటే ఈ వీళ్ళు కూడా దొంగతనం చేసేందుకు అవకాశం ఏర్పడుకొని మనకు 3rd రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది. వాళ్ళ ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు మొత్తం మనకు 17.5 తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్ట్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్నే మనం రికవరీ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఇందులో 3 ఉన్నారు. వీళ్ళు వచ్చేసి A1 వచ్చేసి కడమంచి లచ్చమ్మ, ఒకరు తూర్పాటి రాజీ, తర్వాత కనకలక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక అత్త, 2 కోడళ్ళు. తర్వాత ఇందులో తూర్పాటి రాజు అనే ఆమె ఇంతకుముందు కూడా 2 కేసులు ఆత్మకూరు లిమిట్స్లో ఉన్నవి. అక్కడ కూడా దొంగతనం చేసి జైలు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పాటు జరిగింది. ఇప్పుడు వీళ్ళపైన ఇక నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరీత్యా ఇంకేం తీసుకోవాలనో దాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. తర్వాత లాండ్ ఆర్డర్ సిబ్బందిని మరి ఎస్హెచ్ఓ రవి గారిని, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ టీమ్